స్కార్ఫ్ తీసుకోవాలా వద్దా? ఎండకి స్కార్ఫ్ వేసుకుంటేనేమో సఫికేటింగ్గా ఉంటుంది, వేసుకోపోతేనేమో పొల్యూషన్కి ఫేస్ పాడైపోతుంది. సర్లే, అన్నీ తీసుకున్నట్టే కదా. సన్ స్క్రీన్, వాటర్, స్కార్ఫ్. ఏదో మర్చిపోయినట్టున్నానే. లేదులే, ఏదో మర్చిపోతున్నా. సన్ గ్లాసెస్. అబ్బా ఏంటి సీట్ ఎంతలా మండుతుంది. దీంతో మేనేజ్ చేద్దాం. ఎవరో చూడలేదు కదా. అబ్బా ఎంత మెత్తగా ఉందో. నాకు చూసివి. అబ్బా అలా ఇంకోటి ఇవ్వనా? ఎంతేందనా? ఓ అమ్మ ఒక లెమన్ ఇవ్వమ్మా. ఇంకోటి ఇవ్వమ్మా. అబ్బా ఫైనల్గా ఆఫీస్కి వచ్చాను రా బాబు. అచ్చా ఏంటి చెమట చి. ఇదేంటి వెనకదలో తేడా కొడుతుంది. ఇదేంటి వాటర్ వచ్చే. ఏంటి అబ్బా ఇదంతా చెమట స్వెట్ట. అబ్బా ఇదేంటి తేడా కొడుతుంది. అబ్బా లోపల బాగా డ్యామేజ్ అయిపోయినట్టుంది. అబ్బా హాయ్ బ్రో. ఎందుకు పీకేవరా? నా సొట్టకాలని చెప్పి నన్ను ఎగతాలు చేస్తున్నావా? ఒరే నీ సొట్టకాలు నేనెందుకు ఎగతాలు చేస్తాను రా? నీకు ఎలా చెప్పాలి? ఒక మంచి తార్ రోడ్ ఉంది, కానీ అది ఫుల్ గాడి రోడ్ అయిపోయింది. ఎక్కడ పడితే అక్కడ గోతులు బొక్కలు అన్నీ ఉన్నాయి. అర్థమైందా? మళ్ళీ ఎందుకు పీకేవరా? అర్థమయ్యేటట్టు చెప్పు. ఒరే దరిద్రుడా, తొల్ల కొనేసారా, ఎండాకాలవరా. సారీ. అబ్బా ఇప్పుడు అర్థమైనట్టుంది అడిగి. అమ్మా గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వీళ్ళేంది ఆఫీస్ 10 గంటలకంటే 12 గంటల వరకు రారు. ఈరోజు ఏంది 9 గంటలకే వచ్చి కూర్చురు. కలికాలం అంటే ఇదేనేమో. ఓంతి ఆఫీస్కి మంచి రోజులు వచ్చినాయి అనుకుంటా. నాట్ వర్కింగ్. దాంట్లో ఈ డాటా మ్యాచ్ అవ్వట్లేదేంటి? వీళ్ళేంది ఆఫీస్ టైం అయిపోయినాక కూడా పని చేస్తురు. రేయ్ ఏంద్రా? హాయ్ సార్. వి ఆర్ డూయింగ్ వర్క్ సార్. ఆఫీస్ వర్క్ సరే, మీరు చేసేదేంది? సార్ యాక్చువల్లీ మేము చాలా మారిపోయాం సార్. వర్క్ కంప్లీట్ అయిన వెంటనే ఇంటికి వెళ్తాం సార్. ఓహో మార్పు మంచిదే, కానీ ఒకటే రోజు అంత పని చేసేందుకు రేపు వచ్చి చేసుకోవచ్చుగా మిగిలిన పని. అంటే మేము బాగా కష్టపడి మన ఆఫీస్ని పైకి తీసుకోదాం అనుకుంటున్నాం సార్. మన ఆఫీస్ ఆల్రెడీ టాప్ ఫ్లోర్ లోనే ఉంది, ఇంతకు మించి ఇంకేం పైకి తీసుకోలేరు. మీరు ఇంటికి పోరి. వర్క్ ఫస్ట్, ఇది కంప్లీట్ అయ్యాక ఇంటికి వెళ్తాం. మీకు ఏమైనా వర్క్ ఉంటే ప్లీజ్ క్యారీ ఆన్. అదే డేటా ట్రాన్స్ఫర్ చేసామన్నా. సరే సరే, కానీ ఏదో తేడా ఉంది. వీళ్ళిద్దరు ఇంతసేపు పని చేయకూడదే.
ఏమై ఉంటుందప్పా? ఏంటి సార్ తెగ ఆలోచిస్తున్నారు? ఈ నెల కరెంట్ బిల్ ఎక్కువ వచ్చింది ఏంటి? ఏహే అదంతా కాదు. అరే అవును, ఈ ఉదయ్ గాడు శ్రీకాంత్ గాడు ఆ లోవర్ యాక్టింగ్ ఏంద్రా? వాళ్ళు నార్మల్గానే పనిచేయరు, అలాంటిది ఈరోజు 9 గంటలకే వచ్చిర్రు. టైం అయిపోయినా సరే ఇంటికి పోతలేరు. అడుగుతేనేమో ఆఫీస్ అంటుర్రు, పైకి తీసుకోతా అంటుర్రు, బాగుపడాలా అంటుర్రు, ఏదేదో మాట్లాడుతుర్రు. అరే నాకు ఇంకా అర్థమైతలేదురా. సార్ ఇంకా మీకు అర్థం కాలేదా? వాళ్ళు పనిచేసేస్తుంది ఆఫీస్ మీద ధ్యాసలో కాదు, సమ్మర్ స్టార్ట్ అయింది కదా, ఏసీ కోసం. ఊరిని. ఆ, అరే నువ్వు ఫస్ట్ కిందికి పోయి మీటర్ బంద్ చేయి. ఆ, సరే సార్. ఆగురి. ఏమైందమ్మా? వర్క్ అన్నారు, ఆఫీస్ అన్నారు, పైకి తీసుకోవతా అన్నారు, చేస్తూనే ఉంటా అన్నారు. ఏడిగోతురు? సార్ తర్వాత బాగా ఆలోచించాం సార్, మీరు చెప్పింది కరెక్ట్. వర్క్ లిమిట్ లో చేయాలి, ఎక్కువ చేస్తే హెల్త్ పాడైపోద్ది కదా. అవునవునవును. అయ్యో, సో నేను మీ హెల్త్ కోసం నేను కూడా ఆలోచించిన అనమాట. మీరు ఇంత పని చేస్తుర్రు, పొద్దుగాలనే వస్తుర్రు, ఓవర్ టైం చేస్తుర్రు, ఇంత హార్డ్ వర్క్ చేసేటోళ్ళకి మళ్ళీ ఇంటికి ఆడికి వెళ్ళి పొద్దున్నే లేచి తయారయ్యి ట్రాఫిక్లో ఆడికెళ్ళి ఇక్కడికి వచ్చి అదే ట్రాఫిక్లో మళ్ళీ ఉల్టా పోయి చాలా అలసిపోతారు, మళ్ళీ బీపీలు షుగర్లు తెచ్చుకుంటారు. సో అందుకని నెక్స్ట్ 2 months వర్క్ ఫ్రమ్ హోమ్ చేయరు. ఈ ఏసీ ఏంటి సరిగ్గా పనిచేయట్లేదు? 16లో ఉంది అయినా రావట్లేదు. ఈ ఎండలో ఇంత దూరం వచ్చింది ఆఫీస్ లో ఏసీ ఉందని, అదే సరిగ్గా పనిచేయకపోతే ఎట్లా? జైత్రి బాస్ పిలుస్తున్నాడు. ఈయనొకడు. ఏం జైత్రి, వర్క్ అంతా నీ వల్ల డిలే అవుతుందంట. అసలు ఏం చేస్తున్నావు నువ్వు? ఆఫీస్ టైం ఏంటి? ఆఫీస్ టైం అంతా వేస్ట్ చేస్తున్నావు. నీకు అది అర్థమవుతుందా? ఇలా చేస్తే మనకు ఎలా ప్రాఫిట్స్ వస్తాయి? నీ వల్ల ఎంతమంది ఇష్టపోతున్నారో అది మీకు అర్థమవుతుందా? లేటుగా లేచాను, ఎండ ఎక్కువగా ఉంది అని లీవులు పెడుతున్నావంట. పోనీ సమ్మర్ హాలిడేస్ కూడా తీసుకోలేకపోయావా? మీరు ఇస్తానంటే సిగ్గులేదు అడగడానికి? ఇంకోసారి వర్క్ డిలే అయిందనుకో శాలరీ కట్ చేస్తాను. ఎలా? అప్పుడేనా? అప్పుడేనా ఏంటి? అబ్బా, ఇప్పుడు మనకి ఏసీ కావాలంటే ఏదో ఒకటి ఆర్గ్యూ చేయాలి. ఎందుకు కట్ చేస్తారు సార్? ఎందుకు కట్ చేస్తారు? నువ్వు వర్క్ చేయట్లేదు కాబట్టి. చేస్తున్నాను సార్, ఇంకెంత చేయాలి? ఎక్కడ చేస్తున్నావు? చూడు, నీ రిపోర్ట్స్ చూడు ఎలా ఉన్నాయో. మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే 10% కూడా లేవు. అబ్బా అమ్మా, ఏంటి బాధ? ఇదేంటి బిర్యానీలా ఉంది? అరే ఏం ఆర్డర్ పెట్టావురా? నీకు ఇష్టమైన చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టారా? ఒరే ఎండాకాలంలో బిర్యానీ లాంటిది ఏం తినగలరా? కర్రీస్ ఏం పెట్టచ్చు కదా? అదే నాకు ముందు చెప్పాలి. ఇప్పుడు ఆర్డర్ పెట్టేసాను కదా, ఇప్పుడు మూసుకొని. అది కదా నేను చెప్పేది తినరా. అబ్బా కర్డ్ రైస్. సరే నేను మళ్ళీ చేస్తానులే. ఈయన అడుగుదామా? ఏం తెచ్చుకున్నావురా? పెరగన్నం. పెరిగన్నమా? ఎప్పుడు చూసినా పెరిగన్నం 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 ఏంట్రా? ఇదేంటిది? ఏంట్రా ఇది? మజ్జిగ? మేము ముసలోడు ఏంట్రా మజ్జిగ అవుతున్నా? మజ్జిగ మజ్జిగ మజ్జిగ. ఇదిగోదా చికెన్ తింది కానీ దా చికెన్ తింది కానీ బాగుంటుంది. అరే చికెన్ తినరా? అది చూద్దాం. శివ, చికెన్ బిర్యానీ తింటావా? నాకొద్దు. కొంచెం తినరా? నాకొద్దు. ఏం తెచ్చుకున్నావు? పెరగన్నం. పెరిగన్నమా? ఏది కొంచెం టేస్ట్ చేస్తాను. నేనేమన్నా కొంచెం రా. సర్లే, మజ్జిగ తాగుతాను సరేనా? ఏది ఉంచును? నాది. గేద కుడుతానని తాగుతున్నారు పందిన ఇవాళ. వీడేంది బట్టలు పెండాలు తిరుగుతుండు? రేయ్ ఏమ్రా, బొచ్చు వీక్న కోళ్ళెక్క బట్టలు తిరుగుతున్నావు? ఏం లేదు బావా,
రూపాయి ఖర్చు లేకుండా జిమ్ముకు పోకుండా నాలో ఉన్న కొవ్వుని కదిగిస్తున్నా బావా. ఎట్లరా? నెయ్యి. ఇప్పుడు ఎండలో నెయ్యి పెట్టినావనుకో కరిగిపోతుంది కదా, అట్టనే ఎండలో నిమ్మన్నావనుకో నాలో ఉండే కొవ్వు కరిగిపోయి సన్నగా అయిపోతా కదా, అది బావా. ఏం చేస్తున్నాడు వీడు? మాయా ఏం చేస్తున్నావు? కనిపిస్తలే. రేయ్ నీకు బుద్ధి ఉందా, బుర్ర ఉందా? తాటి చెట్టు పెరిగినట్టు పెరిగావు, బట్టలు ఎవరు నీళ్ళు గారేస్తారా? చూడు నీళ్ళు ఎలా కారుతుందో. రాగు. ఏయ్ నీకు జిమ్ వరకే తెలుసు, అందులో నేనేం మాట్లాడను. ఇంద్రా చెప్పేది ఆగ్రా. బట్టలు కారడం నాకు తెలుసు, ఇందులో నువ్వేం మాట్లాడద్దు. ఇప్పుడు చూడు చూడు నీళ్ళు ఎలా కారుతుందా? ఎంత గారేస్తారా? తిప్పి తిప్పి నీరు నీరు చూడు ఎలా కారుతుందో. ఇది ఆర్ఎస్ఏ పద్ధతి. అరే బావా ఇక్కడ ఏదో వాసన వస్తుంది ఏంటి? వస్తుందా? బాగా ఎక్కువతుంది. ఒకసారి చేతిలో వాసన చూసుకో. బాగుందా? ఏ ట్రై వాసన? కొత్త డిటర్జెంటా? కొత్తగా మార్కెట్లోకి ఓ డియోడ్రెంట్ వచ్చిందన్నమాట. దాన్ని ఇంగ్లీష్లో స్వెట్ అంటారు, తెలుగులో చెమట అంటారు. అంటే ఇందాక నుంచి ఇది వాటర్ కాదరా ఎదవా. ఇంతకు ముందు నేను బయటికి వెళ్ళి లోపలికి వచ్చే వరకు స్వెట్తో నా షర్ట్ అంత పచ్చిగైపోతే షర్ట్ మార్చుకొని చెమట ఎండాలని చెప్పి ఎండేయడానికి వస్తే పట్టుకొని బాగా విసికేవు. చూడు వాసన చూడు. దాంట్లో దూరతాడు. ఒకప్పుడు ఒక్కసారి ఫిల్ చేసుకుంటే రోజంతా వచ్చేది, ఇప్పుడు హాఫ్ అన్ అవర్కి ఒకసారి ఫిల్ చేసుకోవాల్సి వస్తుంది. జైత్రి వాటర్ ఇవా? షూర్. వాటర్ ఇవా? వాటర్ ఇవా? వాటర్ ఇవా? వాటర్ ఇవా? ఒక హెక్టిక్ డే తర్వాత షవర్ కింద ఉంటే ఎంత బాగుంటుందో. అసలు స్వర్గం పైన ఉంటుందంటే ఏదో అనుకున్నాను, నిజమే. థిక్ షేక్ కావాలి. బా ఈ సమ్మర్లో సగం శాలరీ అంతా ఈ వేడికి వచ్చే క్రేవింగ్స్కే పోతుంది. Few moments later. జ్యూస్. చైత్రి వద్దు, కంట్రోల్. ఈ వేడి డిమాండ్ చేస్తుంది కదా. ఒక్కరోజు ముసంబి.